దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నంబర్ 133. మినిస్టర్ అమర్ మధ్య ముదిరిన వాదన. అసలు అంతవరకు ఎందుకు వచ్చింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మీ కోడల్ని గాయపరిచిన దొంగ రాస్కెల్ దొరికాడంట మేడం. ఒకసారి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని అటు నుంచి పోలీస్ ఆఫీసర్ మాటలు వినిపిస్తుంటాయి. అది విని నందిత సంతోషపడుతూ ఇప్పుడే వెళ్తాము అని చెప్పి ఫోన్ పెట్టేసి, ఆనందిని గాయపరిచినవాడు దొరికాడంట అశ్విన్, త్వరగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని అంటుంది. వాడు దొరికాడు అనగాని అశ్విన్ కూడా సంతోషపడుతూ, ఆనందిని చూసుకుంటూ ఉండు ముత్యాలు, నా గురించి అడిగితే వెంటనే వస్తానని చెప్పు అని అంటాడు. సరే బాబుగారు, వాడు ఎవడో కాని పోలీసులతో బుద్ధి చెప్పించండి అని అంటుంది ముత్యాలు. పోలీస్ స్టేషన్ నుంచి అదే కాలు చైతన్య కూడా వెళ్తుంది. వెంటనే అమర్ చైతన్య కూడా కారులో బయలుదేరుతారు. కానీ అమర్కి మాత్రం ఆ రౌడీ దొరికాడన్నా కూడా ఇంకా అభద్రతా భావంతోనే ఉంటాడు. ఈ ఇద్దరు పోలీస్ స్టేషన్కి చేరుకునేసరికి అప్పటికే నందిత, అశ్విన్ అక్కడ కనిపిస్తుంటారు. ఆ శశాంక్ పెట్టుకునే మాస్క్ టేబుల్ మీద కనిపిస్తుంది. అశ్విన్ ఆ మాస్క్ చూసి ఆ మాస్క్తో వాణ్ణి చూడటం గుర్తు తెచ్చుకుంటాడు. లాకప్పులో ఎవరినో అమాయకుణ్ణి పట్టుకొని ఎస్ఐ వాణ్ణి చితకబాదుతుంటే నందిత, అశ్విన్తో పాటు అమర్, చైతన్య కూడా వచ్చి లాకప్పులో తన్నులు తింటున్న వాణ్ణి చూస్తుంటారు. ఎస్ఐ కొట్టే దెబ్బలకి వాడు బాధపడుతూ, నేనింకెప్పుడు దొంగతనాలు చేయను సార్, నన్ను వదిలేయండి అంటూ వాడు వేడుకుంటూ ఉంటాడు. ఏంట్రా నిన్ను వదిలేసేది? దొంగతనాల కోసం మనుషుల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని నీలాంటి నీచుడికి గట్టిగా శిక్ష పడే వరకు నువ్వు బయటికి వెళ్ళలేవు అంటూ ఏసై అతన్ని చితక్కొడుతుంటాడు. నా కోడల్ని గాయపరిచిన వాడిని వదలొద్దు, అలాగే కొట్టండి అంటుంది నందిత వాడి మీద కోపంతో. అశ్విన్ కూడా అదే కోపంతో ఉంటాడు. చైతన్య కూడా అక్కడ ఉన్న మాస్క్ చూసి వాడే వీడు అని నిర్ధారణకు వచ్చి తన్నులు తింటున్న వాణ్ణి కోపంగా చూస్తుంటాడు. కానీ ఒక్క ఆమరికి మాత్రం ఇంకా డౌట్గానే ఉంటుంది. కాసేపటికి వాడు ఆ దెబ్బలకి సొమ్మసిల్లిపోతుంటాడు. కొద్దిసేపటికి ఆ ఎస్ఐ లాకప్ నుంచి బయటకొచ్చి, కూర్చోండి మేడం, కూర్చోండి సార్ అంటూ వాళ్ళకి మర్యాద చేసి కూర్చోబెడతాడు. వాడెందుకు నా కోడలు చంపబోయాడు చెప్పాడా అని అడుగుతుంది నందిత. చెప్పాడు మేడం, వాడు నగలు దొంగతనం చేసే ఒక దొంగ, కాకపోతే మనుషుల ప్రాణాలు తీసి మరీ నగలు దొంగతనం చేస్తుంటాడు. వాళ్ళు బతికి ఉంటే గుర్తుపట్టి పోలీస్ కంప్లైంట్ ఇస్తారనే ఉద్దేశంతోనే వాడు మనుషుల ప్రాణాలు తీయటానికి కూడా వెనకాటం లేదు అని అంటాడు ఎస్ఐ. కానీ అదే వ్యక్తి నా భార్య మీద ఇలా రెండుసార్లు అటాక్ చేయడం ఏంటి అని అడుగుతాడు అశ్విన్ అనుమానపడుతూ. అవును, నాకు అదే అనుమానంగా ఉంది. ఒకసారంటే అనుకోకుండా జరగొచ్చు, కానీ సెకండ్ టైం కూడా మా చెల్లెల మీద వాడు దాడి చేశాడంటే నమ్మాలనిపించడం లేదు అంటాడు చైతన్య. వాళ్ళ మాటలకు ఎస్ఐ తడబడుతూనే వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తూ, నమ్మకపోవటం ఏముంది సార్, ఇతను మీ చెల్లెలి మీదే కాదు, ఇలా ఎంతోమంది మీద కూడా దాడి చేశాడని కేసులున్నాయి. మీ చెల్లెలి మీద అనుకోకుండా వీడు రెండుసార్లు అటాక్ చేశాడు, అదే తప్ప ఇంకా ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు అని అంటాడు ఎస్ఐ. ఎస్ఐ చెప్పే మాటలు నిజమేనేమో అని అందరూ నమ్ముతుంటే అమర్ మాత్రం వాడి తడబాటుని అనుమానంగా చూస్తుంటాడు. మీ కోడల్ని గాయపరిచినందుకు వాడు తగిన పనిష్మెంట్ అనుభవిస్తాడు మేడం. కంప్లైంట్ ఇచ్చిన మీరు మేము దొంగని పట్టుకున్నాం కాబట్టి ఇక్కడ సైన్ చేయండి అంటూ వాళ్ళ ముందు ఫైల్ పెడతాడు. కంప్లైంట్ ఇచ్చిన నందిత, చైతన్య ఆ ఫైల్ మీద సైన్ చేస్తారు. తర్వాత అందరూ లేచి వెళ్ళబోతూ లాకప్పులో స్పృహ తప్పిన వాణ్ణి కోపంగా చూస్తుంటే అమర్ మాత్రం ఆ అమాయకుణ్ణి అనుమానంగా చూస్తుంటాడు. అశ్విన్ అతన్ని కోపంగా చూస్తూ, వాడిని మాత్రం వదిలిపెట్టకండి, నా భార్యని గాయపరిచినందుకు వాడికి తగిన శిక్ష పడాలి అని అంటాడు. తప్పకుండా సార్, వాడు లేవగానే మా లాఠీలకి మళ్ళీ పని చెప్తాము అంటాడు ఎస్ఐ. లాకప్లో ఉన్నవాడిని నందిత, అశ్విన్, చైతన్య కోపంగా చూసి బయటికి వెళ్తుంటే అనుమానంతో ఉన్న అమర్
మౌనంగా వాళ్ళతో పాటు బయటకొస్తాడు. చైతన్య, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను తర్వాత వస్తాను అంటాడు అమర్. ఆ మాటలకి చైతన్యతో పాటు నందిత, అశ్విన్ కూడా అమర్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటారు. తర్వాతేంటి మావయ్య? నాతో పాటు రావచ్చు కదా అంటాడు చైతన్య. నాకిక్కడ దగ్గరలో కొంచెం పనుందిలే. అది చూసుకునొస్తాను. నువ్వెళ్ళు అంటాడు అమర్. సరే మావయ్య అంటాడు చైతన్య. స్టేషన్‌కి వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను. ఏమైంది అమర్? ఎందుకు అలా ఉన్నావు? అని అడుగుతుంది నందిత. మావయ్య ఇలా ఇప్పుడు ఉండటం కాదత్తయ్య. ఆనంది గాయపడ్డ దగ్గర్నుంచి మావయ్య ఏదో ఆలోచిస్తున్నాడు అంటాడు చైతన్యం. ఆ రాస్కెల్ దొరికాడు కదా! ఇంక టెన్షన్ పడటం ఎందుకు? అంటుంది నందిత. దొరికాడు కాబట్టే టెన్షన్ వదిలేసి ఫ్రీగా ఉన్నాను అంటాడు అమర్ పైకి కాస్త నవ్వు నటిస్తూ. కానీ అమర్ మాటలు అశ్విన్‌కి కాస్త ఆశ్చర్యంగా ఉంటాయి. మీరిక వెళ్ళండి. చైతన్య, నువ్వు కూడా వెళ్ళు అంటాడు అమర్. సరే మావయ్య అని నందిత వాళ్ళ వైపు చూస్తూ, మా ఆనంది జాగ్రత్త అత్తయ్య. తన అల్లరితో అటు ఇటు తిరుగుతుంటుంది. అలా చేయకుండా కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పండి అని చెప్పి అశ్విన్ చూసి షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే అశ్విన్ చైతన్య వైపు కోపంగా చూసి మొహం తిప్పుకుంటాడు. అమర్ మనసుకి అదంతా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అశ్విన్ ప్రవర్తనకి చైతన్య కూడా కాస్త బాధపడుతూ, నువ్వు అత్తయ్య ఎంత కోపంగా ఉన్నా మనము ఒకటి అని గుర్తుపెట్టుకోండి అని చైతన్య కాస్త సీరియస్గా చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. రామ్మా, మనం కూడా వెళ్దాము అని అశ్విన్ తండ్రిని కోపంగా చూస్తూ వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే నందిత మౌనంగా అమ్మని చూస్తూ వెళ్ళి కూర్చుంటుంది. అమర్ భార్య కొడుకుని కారులో నుంచి చూస్తూ ఉండగానే కార్ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళిపోతుంటుంది. కార్ కనుమరుగయ్యే వరకు అమర్ చూస్తూనే ఉంటాడు. లోపల ఎస్ఐ వీళ్ళు బయటికి వెళ్ళగానే రిలాక్స్గా తలకు ఉన్న టోపీ తీసి పక్కకు పెట్టి డీఎస్పీకి ఫోన్ చేసి, మీరు పంపించిన మాస్క్తో మీరు చెప్పినట్టే చేశాం సార్. వాళ్ళు నమ్మి సైన్ చేసి వెళ్ళిపోయారు అని అంటాడు. హోమ్ మినిస్టర్ దగ్గర కూర్చున్న డీఎస్పీ ఫోన్లో చెప్పేది విని సంతోషపడుతూ గుడ్ అని అంటాడు. ఇక ఉంటాను సార్ అని చెప్పి ఎస్ఐ ఫోన్ పెట్టేసి ఎదురుగా చూసేసరికి అమర్ వాడిని కోపంగా చూస్తుంటాడు. అది చూసి ఆ ఎస్ఐ భయంతో గుట్కలు మిగుతూ చైర్ల నుంచి పైకి లేస్తాడు. అమర్ వాణ్ణి కోపంగా చూస్తూ దగ్గరికి రాబోతుంటే వాడు పక్కన పెట్టిన టోపీ తీసి తల మీద పెట్టుకోబోతుండగా అమర్ వాణ్ణి చేతిని గట్టిగా పట్టుకొని వాడి చేతిలో ఉన్న టోపీ తీసి పక్కకు పెట్టి, నువ్వు యూనిఫామ్‌తో ఉంటే నేను నిన్ను ఎలా కొడతాన్రా అంటూ వాడి మొహాన గట్టిగా పంచ్ ఒకటి ఇస్తాడు. సెక్యూరిటీ లేని ఓ సీక్రెట్ బంగ్లాలో హోమ్ మినిస్టర్ కూర్చొని ఉంటాడు. ఆయనకు ఎదురుగా కూర్చున్న డీఎస్పీ మాట్లాడుతూ, మీరు చెప్పినట్టే చేశాం కాబట్టి ఒక్కసారి నా ప్రమోషన్ గురించి కూడా ఆలోచించండి సార్ అని అడుగుతాడు. సరే చూస్తానులే అంటాడు హోమ్ మినిస్టర్. ఇద్దరు అలా మాట్లాడుతుండగానే ఎస్ఐ దగ్గర నుంచి మళ్ళీ ఫోన్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి చెప్పు అని అంటాడు. సార్, మనం చేసిందంతా ఆ అమరేంద్ర గారికి తెలిసింది. ఆ అమరేంద్ర గారు నన్ను కొట్టాడు అని దెబ్బలు తిన్న ఎస్ఐ కంగారుగా ఆ విషయం చెప్తుంటాడు. అది విని డీఎస్పీ కంగారు పడుతూ నిజమా అని అడుగుతాడు. నిజం సార్. ఇప్పుడు ఆ అమర్ మీ దగ్గరికే వస్తుండాలి. జాగ్రత్త సార్ అని చెప్పి ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు. డీఎస్పీ కంగారు పట్టం చూసి ఏమైంది అని అడుగుతాడు హోమ్ మినిస్టర్. మనం చేసిన కుట్రంతా ఆ అమరేంద్ర గారికి తెలిసిందంట. ఇక్కడికి వస్తున్నాడంట అని కంగారుగా చెప్తాడతను. అది విని హోమ్ మినిస్టర్ టెన్షన్ పడుతుండగాని అక్కడ ఉన్న డోర్ డబేల్న తెరుచుకుంటుంది. ఇద్దరు అటువైపుగా చూసేసరికి అమర్ ఉగ్ర రూపం దాలుస్తూ కనిపిస్తుంటాడు. ఇద్దరు అమర్ని చూసి కంగారు పడుతుంటే అమర్ కోపంగా వాళ్ళ దగ్గరికొచ్చి సివిల్ డ్రెస్లో ఉన్న డీఎస్పీని లాగిపెట్టి ఒకటిస్తాడు. అది చూసి హోమ్ మినిస్టర్ కోపం తెచ్చుకుంటూ, మిస్టర్ అమర్, నా ముందే ఒక పోలీస్ అధికారిని కొడతావా అని అడుగుతాడు. ఆ మరుక్షణమే అమర్ ఉన్న ఆవేశంలో హోమ్ మినిస్టర్ చెంప కూడా గట్టిగా పగలకొడతాడు. ఆ దెబ్బకి హోమ్ మినిస్టర్ కళ్ళు బైర్లు కమ్ముతుంటే హోమ్ మినిస్టర్ మీద చేయి చేసుకున్న అమర్ని చూసి డీఎస్పీ షాక్ అవుతూ అక్కడి నుండి పారిపోతాడు. హోమ్ మినిస్టర్ కసిగా చూస్తూ,
మినిస్టర్ అయిన నన్నే కొడతావా అని అంటాడు. కొట్టడం కాదు, నీ తమ్ముని చంపినట్టే నిన్ను కూడా చంపాలనిపిస్తుంది అంటూ ఆవేశంగా వాడి గొంతు పట్టుకుని నొక్కుతుంటాడు. అది చూసి ఓ మినిస్టర్ భయపడుతుంటాడు. నీ తమ్ముని చంపిన పాపానికి నా భార్య పిల్లల్ని దూరం చేసుకుంటూ నువ్వు వేసిన శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను కదా, ఇంకా ఎందుకు నా వాళ్ళ వెంట పడుతున్నావు? మా ఆనందిని ఎందుకు చంపాలని చూశావు అని వాడి గొంతు నొక్కుతూ అడుగుతాడు అమర్. వాడి ప్రాణాలు ఎక్కడ పోతాయేమో అని భయపడుతూ వదులమర్ అంటూ బలవంతంగా అమర్ని వెనక్కి నెడతాడు. ఆ మరుక్షణమే ఓ మిస్టర్ జేబులో నుంచి గన్ తీసి అమర్కి గురి పెడతాడు. క్షణంలో అమర్ కాలుతో వాడి చేతి మీద తన్నేసరికి గన్ గాలిలో ఎగురుతుంటే అమర్ అది క్యాచ్ పట్టి ఓ మినిస్టర్కి గురి పెడతాడు. ఆ క్షణమే లోపలికి రాబోతున్న అశ్విన్ వాళ్ళిద్దరినీ అలా చూసి షాక్ అవుతుంటాడు. తండ్రి చేతిలో గన్నుండటం, ఆ గన్నుతో హోమ్ మినిస్టర్కి గురి పెట్టడం చూసి ఒక్కసారిగా హడలిపోతాడు. ఇక గన్ గురిపెట్టి కనిపిస్తున్న అమర్ని చూస్తుంటే హోమ్ మినిస్టర్కి గుండె జారిపోతుంటుంది. నువ్వు కూడా చస్తే గాని నాకు పట్టిన దరిద్రం వదలదు, చావు అంటూ ట్రిగ్గర్ మీద వేలు పెట్టి అమర్ ఆవేశంతో ప్రెస్ చేయబోతుండగా క్షణంలో అశ్విన్ అక్కడికి చేరుకొని అమర్ చేతిని పైకెత్తుతాడు. దాంతో హోమ్ మినిస్టర్ ప్రాణాలు మిగిలిపోయి బుల్లెట్ సీలింగ్కి తగిలి హోల్ పడుతుంది. ప్రాణాలు దక్కినందుకు హోమ్ మినిస్టర్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటే సడన్గా కొడుకు అక్కడికి రావటం చూసి అమర్ షాక్ అవుతున్నాడు. అశ్విన్ కోపంగా తండ్రి చేతిలో ఉన్న గన్ తీసుకుని మీరు ఏం చేయబోతున్నారో అర్థమవుతుందా? ఏంటి ఆ ఆవేశం అని అడుగుతాడు. నువ్వెప్పుడొచ్చావు అశ్విన్ అని అడుగుతాడు అమర్ భయపడుతూ. మీరితనికి గన్ గురిపెడుతున్నప్పుడే వచ్చాను అంటాడు అశ్విన్. అంటే హోమ్ మినిస్టర్తో నేనన్న మాటలేవి నా కొడుకు వినలేదన్నమాట. థ్యాంక్ గాడ్ అని అనుకుంటాడు అమర్. సమయానికి వచ్చి నా ప్రాణాలు కాపాడవు అశ్విన్, లేదంటే ఈ దుర్మార్గుడు నన్ను చంపేసేవాడు అంటాడు హోమ్ మినిస్టర్. తండ్రి గురించి అలా మాట్లాడుతున్న అశ్విన్ తట్టుకోలేక షటప్ అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి హోమ్ మినిస్టర్ కంగు తింటూ చూస్తుంటాడు. ఆయనకి మర్యాదిచ్చి మాట్లాడండి. మర్యాద తప్పి మాట్లాడితే ఇదే గనుతో నేను మిమ్మల్ని షూట్ చేస్తాను అంటాడు కోపంతో. తండ్రికి అంత సపోర్ట్గా మాట్లాడుతున్న అశ్విని చూస్తుంటే హోమ్ మినిస్టర్కి గుండెలో దడపుడుతుంటుంది. ఆ క్షణం అమర్ కూడా అశ్విన్ని కాస్త కొత్తగా చూస్తుంటాడు. ఏంటి అశ్విన్ అలా మాట్లాడుతున్నావు? మీ నాన్న నన్ను చంపబోయాడు. అలాంటి వ్యక్తికి మర్యాదిచ్చి మాట్లాడమంటావేంటి అని అడుగుతాడు హోమ్ మినిస్టర్ తడబడుతూ. ఆయన మిమ్మల్ని గన్ పెట్టి షూట్ చేసే వరకు వచ్చాడంటే మీ వల్ల ఆయన ఎంత సఫర్ అయితేనే తప్ప ఇంతకి తెగించడు. ఆయన విషయంలో మీరు ఏం చేస్తారో చెప్పండి అంటాడు అశ్విన్. అశ్విన్ మాటలకి ఇద్దరు కంగారు పడుతుంటారు. అశ్విన్ తిరిగి తండ్రిని చూస్తూ మీ ఇద్దరి మధ్య చంపుకునేంత శత్రుత్వం ఎందుకు ఏర్పడింది అని అడుగుతాడు. అది ఈ శత్రుత్వం ఇప్పటిది కాదు, మొదట్నుంచి ఉంది అని అంటాడు అమర్. అమర్ ఇంకా ఏం చెప్తాడనే భయంతో అవును, మా శత్రుత్వం ఎప్పుడు ఉన్నదే అంటాడు హోమ్ మినిస్టర్ తడబడుతూ. బట్ ఇప్పుడు చంపుకునే వరకు ఎందుకొచ్చారు? ఎందుకు హోమ్ మినిస్టర్ని చంపబోయారు అని అడుగుతాడు అశ్విన్. అమర్కి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అది మీ ఆనందిని ఎవరో దొంగ చంపబోయాడంట కదా, అది నేనే చేయించానని మీ నాన్న అనుమానం అశ్విన్. ఆ అనుమానంతోనే నన్ను చంపబోయాడు. కానీ నాకు ఏ పాపం తెలీదు. మా ఇద్దరి మధ్య శత్రుత్వం ఉండొచ్చు, కానీ ఒక అమాయకురాలను చంపే వరకు నేనెందుకు వెళ్తాను? ఎవరో చేసిన దానికి నేనే చేస్తానని అనుమానిస్తే ఎలా? ఇలా అయితే మీ ఇంట్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా నేనే చేసినట్టా? ఎవరో చేసిన దానికి నా మీద నిందలు వేయటం ఏంటి? అయినా నేను మీ కుటుంబంతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటానో నీకు తెలీదా అశ్విన్? మీరు అమెరికాలో ఉన్నప్పుడు కూడా మన స్నేహం ఎప్పుడు విడిపోలేదు. అలాంటిది నేనెందుకు ఆనందిని చంపాలనుకుంటున్నాను అని హోమ్ మినిస్టర్ నటిస్తుంటాడు. ఆ మాటలు విని అశ్విన్ తండ్రి వైపు చూస్తాడు. ఆ క్షణం అమర్ కొడుకు ముందు ఏమీ మాట్లాడలేకపోతుంటాడు. మీరు వెళ్ళి బయట నా కారులో కూర్చోండి, నేనొస్తున్నాను అంటాడు అశ్విన్. అమర్ కాస్త కంగారుగా కొడుకు వైపు చూస్తుంటే
చెప్పింది చేయండి. వెళ్ళి కార్లో కూర్చోండి అని ఈసారి తండ్రికి కొంచెం గట్టిగానే చెప్తాడు. ఆ క్షణం కొడుకుని చూసి కాస్త కంగారు పడుతూనే సరే అని చెప్పి అమర్ వెళ్ళిపోతాడు. తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోగానే చేతిలో ఉన్న గన్నుతో అశ్విన్ హోమ్ మినిస్టర్కి గురి పెడతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అసలు అశ్విన్ అక్కడికి ఎలా వచ్చాడు? తండ్రి కొడుకు మధ్య జరిగే సన్నివేశాలేంటి? ఈ కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్‌ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.